పెంపుడు జంతువు లేదా పక్షిని ఎలా కొనుగోలు చేయాలి? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ధర్మశ్రీ గారు చెప్పండి, విశాఖలో నిన్న ధర్నా కూడా జరిగింది. ఈ పరిణామాల మీద మీరు స్పందిస్తే తర్వాత రాంభూపాల్ గారు కూడా మాట్లాడతారు. 100% యాక్చువల్ గా ఛానల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారం అండి. రియల్ గా ఈ మధ్య కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము డిఫీట్ అయిన తర్వాత యాక్చువల్ గా చర్చలకు కూడా, ఎందుకంటే చూద్దాము 6 నెలలు నిర్మాణాత్మకమైనటువంటి పాత్ర పోషిస్తూ ఇక్కడ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పరిస్థితులు, పరిపాలన విధానాలు ఎలా ఉంటాయి, దాని నుంచి 6 నెలల వరకు టైం ఇచ్చే తర్వాత స్పందిద్దాం అని అనుకుంటే, డే 1 నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ఏంటంటే ప్రతిదీ ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేయడం, ప్రజలకి ఏంటంటే మా ఎన్నికల్లో చెప్పిన మాట ఒకటి, ఇప్పుడు చేస్తున్నటువంటి చర్యలు కానీ చేస్తున్నటువంటి పనులు కానీ చూస్తే చాలా దారుణంగా జరుగుతున్నటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. తిరుపతి గారికి కూడా ఆ రోజు ఇక్కడ వీళ్ళు బీజేపీ పెద్దలు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు మా దగ్గర అనకాపల్లి పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ఎంపీగా పోటీ చేసినటువంటి బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ కానీ, లేదంటే ఇక్కడికి వచ్చినటువంటి ఆ కూటమిలో భాగంగా ఉన్నటువంటి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు మద్దతుగా ఇక్కడికి వచ్చి పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి మాట కానీ, స్టీల్ ప్లాంట్ ఎట్టి పరిస్థితిలో కూడా ప్రైవేటీకరణ చేయనివ్వం. సీఎం రమేష్ గారు కూడా చెప్పారు, ఈ పరిశ్రమను కాపాడే బాధ్యత మాది. ధర్మశ్రీ గారు, సీఎం రమేష్ గారు వీళ్ళందరూ చెప్పారా ఆ రోజున ప్రచారంలో? చెప్పారు క్లియర్ గా చెప్పారు. బీజేపీ ప్రతినిధిగా కూడా ఆయన చెప్పారు, ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము అన్ని రకాలు కూడా మేము కేంద్రంలో మేము రేపు మళ్ళీ కేంద్రంలో మేమే రాబోతున్నాం, మేము ఎట్టి పరిస్థితులు ప్రైవేటీకరణ చేయనివ్వకుండా మళ్ళీ స్టీల్ ప్లాంట్ ని యథావిధిగా కొనసాగించి పబ్లిక్ సెక్టర్ గానే ఉంచి ఇక్కడున్న ఉద్యోగ భద్రత కల్పించే బాధ్యత మాది అని కార్మికులు కూడా చెప్పారండి. అదే మాట ఇక్కడికి వచ్చినప్పుడు సేమ్ అలాగే ఆ రోజు సీఎం గా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మా పార్టీ తరఫు నుంచి కూడా చెప్పారు, ప్రైవేటీకరణ మేము ఏ విధంగా అయితే 5 ఏళ్ళు గట్టిగా మేము పోరాటం చేసి గట్టిగా నిలబడి ఆ రోజు పాదయాత్ర కూడా చేసి, ఆ రోజు ఎంపీగా ఉన్నటువంటి రాజ్యసభ ఎంపీగా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి గారు ఆధ్వర్యంలో మేము పాదయాత్ర కార్మికులతో అండగా ఉండి వివిధ రకాలైన ధర్నాలు చేయడం, పాపం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలుగా వాళ్ళు చేస్తున్నటువంటి నిరాదర్శి ఎప్పటికెప్పుడు కూడా ఎవ్రీడే వెళ్ళి మేము మద్దతు పలకడం, ఇవన్నీ కూడా వివిధ పోరాటాలు చేస్తున్నాం. అయితే ఈ రోజు కేవలం ఏంటంటే దేన్ని డెల్యూట్ చేస్తూ ఏదో రకంగా నిర్వీర్యం చేసేయాలి, ఈ ఉక్కు కర్మాగారాన్ని నిర్వీర్యం చేసేయాలని ఒకే ఒక ఉద్దేశంతో ఏం చేస్తున్నారంటే, మీరన్నట్టు బ్లాక్ ఫర్నిచర్స్ మొత్తం 2 విడతలుగా కూడా వాడిని ఒకటి కూడా మూసివేయడం, అది లేకుండా ఏంటంటే దీనికి సంబంధించినటువంటి కేటాయింపులు గనులు ఏమో మాంగనీస్ కేటాయింపులు చేయకపోవడం, దీనికి రా మెటీరియల్ రానివ్వకుండా చేయడం కావాలని వాటిల్ని కేంద్ర ప్రభుత్వం చేస్తుందండి. దీనివల్ల మాకు ఉత్తరాంధ్రకే కాదండి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ త్యాగఫలం ఇది. ఇప్పుడు నాట్ ఓన్లీ ఉత్తరాంధ్ర, మొత్తం ఆంధ్ర ఆ రోజు ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎంతో మంది దీనికోసం పోరాటం చేశారండి. పరిశ్రమ రావాలి, పరిశ్రమ కావాలి, వెనుకబడిన ప్రాంతమైనటువంటి ఉత్తరాంధ్రకి కానీ ఇక్కడ ఉన్నటువంటి అందరికి కూడా ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయని ఆ రోజు చెప్పడం పెమ్మటే సుమారు 32,000 ఎకరాలు త్యాగం చేసి ప్లాంట్ కోసం ఇచ్చారు సార్. 32 మంది బలిదానం వాళ్ళు ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ కావాలని చెప్పి అమరవీరులు 32 మంది ప్రాణాలు విడిచి పోరాటం చేసినటువంటి పరిస్థితి అండి. అంటే ధర్మశ్రీ గారు మీరు చెప్పారు కాబట్టి నాకు ఈ పాయింట్ ఆసక్తిగా చెప్పాలనిపించింది. ఆ రోజుల్లో నేను హై స్కూల్లో చదువుకునే కుర్రవాడిని. అప్పట్లో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ ర్యాలీలు తీసేవాళ్ళు. నేను కూడా ఆ ర్యాలీల్లో తిరగటమో చూడటమో ఇవన్నీ నేను కూడా ఒక ప్రత్యక్ష సాక్షిని అని చెప్తున్నాను అంతే. ఓకే సార్ మా పెద్దలు చెప్తున్నారు సార్, మా పెద్దలు కానీ ఇక్కడ ఉన్నటువంటి భూములు కోల్పోయినటువంటి ఎవరైతే నిర్వాసితులు ఉన్నారో వాళ్ళందరూ కూడా మాకు సంబంధించినటువంటి సన్నిహితులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, బంధువులు ఉన్నారు, మా ప్రాంతం అంతా కూడా బాగుపడుతుందని చెప్పి పెద్దలు కలలుగా అన్నటువంటి పరిశ్రమ అండి ఇది. ఇక్కడ ఒక మాట చెప్పాలి సార్, ఏదైనా పరిశ్రమ వస్తే అమ్మో పొల్యూషన్ వచ్చేస్తుంది, అమ్మో ఇక్కడ ఏదైనా వస్తే ఇక్కడ ఇది పాడైపోద్దని ధర్నాలు చేస్తుంటారు. కానీ మాకు పరిశ్రమ రావాలి, పరిశ్రమ కావాలి అనే ఉద్దేశంతో వేలాది మంది ఆ రోజు పోరాటాలు చేసి తెచ్చుకున్నటువంటి దాన్ని ఈ రోజు తెలుగుదేశం కానీ అలాగే జనసేన కానీ లేదంటే బీజేపీ కానీ ఈ కూటమి ప్రభుత్వం ఈ ప్రాంతం ఏంటంటే ఎదగకూడదనో లేకపోతే ఈ ప్రాంతానికి ఏదో రకంగా
ఎన్నికల్లో చెప్పిన మాటలు ఒకటి, ఈ రోజు వాళ్ళ వ్యవహార శైలి ఒకటి. గొప్ప కోసం ఈ రోజు ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు పల్లా శ్రీనివాస్ ఒకరు ఉన్నాయి, ఇక్కడ ఉన్నటువంటి ఎంపీని భరత్ను మేము రాజీనామా చేస్తాం. రాజీనామా వల్ల ఉరిగేదే ఉందండి? రాజీనామా కాదు కదా, ఎట్టి పరిస్థితుల్లో దీన్ని అడ్డుకుంటాం. అవసరం అయితే మేము ఏంటంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వాలు నడుస్తుంది బీజేపీ అక్కడ. అవసరం అయితే మేము ఏంటంటే మేము మద్దతు విరమించుకుంటాం. ప్రైవేటీకరణ దిశగా కానీ అడుగులు వేస్తే మాత్రం మేము సపోర్ట్ చేయం బీజేపీ కానీ చెప్పాలి. వీళ్ళు చెప్పరు. వీళ్ళు స్టాండ్ ఏంటో ఇప్పుడు చెప్పాలండి. ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ మేము అడ్డుకుంటున్నాం. ఎందుకు? తిరుపతి రావు మా ప్రాంతవాసే కదా, మంచి వ్యక్తి, ఓపెన్ గా కొన్ని విషయాలు చెప్తుంటారు. చెప్పమనండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము ప్రైవేటీకరణ అడ్డుకుంటాం. మేము ఇక్కడ ఏమో పబ్లిక్ సెక్టర్ కిందనే స్టీల్ ప్లాంట్ ఉంచుతాం. కార్మికుల భద్రతకి, కార్మికుల ఉద్యోగాలకి మేము భద్రత కల్పించే బాధ్యత మాది. కార్మికుల వెంటనే నడుస్తామని మేము చెప్తాం. కార్మికులతో ఉంటాం. కార్మికుల కోసం ఏ త్యాగానికైనా సిద్ధం. సో ఎట్టి పరిస్థితుల్లో ఉక్కు ఫ్యాక్టరీని కాపాడే దిశగా మేము ప్రయాణం చేస్తాం. దీనికోసం పోరాటం చేస్తుంటే ఏ పోరాటానికైనా సరే మా పరిపూర్ణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఉంటుందని మేము తెలియజేస్తున్నాం. దయచేసి వాళ్ళ స్టాండ్ చెప్పాలి. ఏది ఇక్కడ కూటమి ప్రభుత్వం చాలా స్టాండ్ ఏంటి? వాట్ ఈజ్ యువర్ స్టాండ్? అంటే ఒపీనియన్ గతంలో చెప్పిన భిన్నంగా ఉన్నారు. అవును, గతంలో వాళ్ళే చెప్పారు కదా, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు చాలా ఆవేశంగా మాట్లాడారు కదా. ఆవేశంగా ఎలా మాట్లాడారు? మళ్ళీ మీరు నెమ్మది కూర్చోవద్దు, మీరు కూడా అడగండి. మేము అడుగుతున్నాం. రోడ్ల మీద రావాలన్నారు. కూడా స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ దిశగా చేయడానికి వీలు లేదు. చేస్తే ప్రజాగ్రహానికి గురి కావడం కాకుండా మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా రాజకీయంగా సమాజ్ అవుతారని కూడా చెప్తున్నాం. దయచేసి మిమ్మల్ని కోరేది ఒకటే, మేము రాజకీయ విమర్శలు చేయదలుచుకోలేదు. ఎందుకంటే ఈ ప్రాంత మనోభావాలు కాదు, ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి తెలుగు వాళ్ళు ఎక్కడున్నా సరే ఆ రోజు పోరాటాలు చేసి తీసుకొచ్చినటువంటి పరిశ్రమ. ఈ పరిశ్రమను కాపాడుకోకపోతే మేము ఆ ప్రజా ప్రతినిధులు కానీ, అలాగే రాజకీయ పక్షాలు ఉన్నటువంటి ఒక రాజకీయవేత్తలు కానీ మేము అనవసరం. దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. దానికోసం ఏ త్యాగానికైనా సిద్ధంగా ఉన్నామని మాత్రం మీ ద్వారా తెలియజేస్తున్నాం కొమ్మినేని గారు.